సంతోషంగా హల్లెలూయా. మరి ఈ యొక్క 2026 సంవత్సరములో మరి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఈ నూతన సంవత్సరములో మరి గ్రీటింగ్స్ అన్నారు. నేను తీసుకున్న తీర్మానం అంటే మనందరికీ ఉండవలసిన విషయం ఏంటంటే 2025 లేక 2026లో ఉండకూడదు. ఇప్పుడు దైవ సేవకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా ఈ 2026 సంవత్సరంలో ఒక గురి కలిగి పరిగెత్తాలి. 2025 అంతగా మనము పిల్లరా గురి కలిగి పరిగెత్తలేమో, ఇంకా గురి కలిగి పరిగెత్తాలి. అలాగనే మన యొక్క ప్రార్థన విధానం ఇంకా రెట్టింపు అవ్వాలి. వాక్య ధ్యానం కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఇంకా రెట్టింపు అవ్వాలి. మరి ఇది 2026 సంవత్సరంలో మరి నేను తీసుకున్న తీర్మానము, దాంతో పాటుగా మీకు ఇస్తున్న గ్రీటింగ్స్ కూడా నేను అదే. కాబట్టి మనమందరం కూడా గురి కలిగి పరిగెత్తాలి. లక్ష్యాన్ని చేరడం ఆలస్యం అవ్వచ్చు, కానీ గురి కలిగి మాత్రం పరిగెట్టడం మాత్రం మానుకోకూడదు ఎవరు కూడా. 2025 అవుతుంది, 2026 అవుతుంది, 27 అవుతుంది. ఇప్పుడు దైవ సేవకులు చెప్పారు, మనం ముందుకే వెళుతుంటాం. గతించింది మళ్ళీ రాదు, కానీ ముందుకెళ్ళితే కొలది మనము ప్రియులరా దేవుడి పని పట్ల, పరిచయం పట్ల ఒక గురికెత్తి పరిగెత్తే వారముగా ఉంటే కనుక తప్పనిసరిగా గమ్యాన్ని చేరుకోగలుగుతాం. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండి గురి కలిగి పరిగెత్తే వారముగా మనమందరం కూడా ఈ 2026లో ఉందుముగాక. ఆమేన్.